నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. అమరావతిలో 2 రోజుల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యార్థులకు నాలెడ్జితో పాటు విలువలు ముఖ్యమని వ్యాఖ్య. ముస్తాబు కార్యక్రమాన్ని సూచించిన మన్యం జిల్లా కలెక్టర్కు అభినందనలు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సాయిరాం జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. హుషారుగా జోష్ సెలబ్రేషన్స్ వేడుకలు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడు కాలువలకు శంకుస్థాపన. విద్యార్థులకు నాలెడ్జితో పాటు విలువలు చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంటర్ వరకు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని అన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందస్తుపై ప్రజెంటేషన్ ఇచ్చిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయొచ్చని, ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలని అన్నారు. ఫైళ్ల పరిష్కారంలో కలెక్టర్ల పనితీరుపై మాట్లాడుతూ ఇంకొంచెం వేగంగా పనిచేయాలని సూచించారు. ఆహ్లాదకరంగా సమావేశాన్ని కొనసాగిస్తూ కలెక్టర్ల నుండి వివిధ సలహాలు, సూచనలు స్వీకరించారు. సదస్సులో మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసి రాష్ట్రంలో 5 HP, 7.5 HP, 10 HP ఏమున్నాయి వెరైటీస్ అన్నీ. అదే సమయంలో మొత్తం మీరు కానీ 3 meters తెస్తే వాట్ ఈస్ ది గెయిన్. ఇప్పుడు నా లెక్క ప్రకారం రఫ్గా మాట్లాడాను నేను. అరౌండ్ 10,000 crores వీఆర్ గివింగ్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఎంత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఐడియా? 10,000 పైన సార్. అంటే our department కి about 15,000 మీరు కానీ 15,000 crores ఇస్తున్నారు. ఈ 15,000 crores మనం కానీ 3 meters తేగలిగితే ఒక 6-7 వేలకు లిమిట్ అవుతుంది. అంటే 7,000-8,000 crores సేవింగ్, ఇమ్మీడియట్ సేవింగ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, హెల్త్లో కానీ మీరు మనం అనుకున్నట్టు చేస్తే మినిమం ఒక 5,000 కోట్లు సేవింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా వీఆర్ మిస్యూజింగ్. ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ చేస్తే ఆన్ వార్ ఫుటింగ్ 3 metersకి వస్తే 1 is సేవింగ్ ఆఫ్ మనీ, 2nd ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎక్కడైతే మీరు థర్మల్ తయారు చేస్తున్నారో పవర్, ఆటోమేటిక్గా థర్మల్ పవర్ వచ్చిందంటే పొల్యూషన్ కూడా వస్తుంది. మళ్ళీ గ్రీన్ ఎనర్జీ పోతారు. గ్రీన్ ఎనర్జీ అమ్ముకుంటే మనకు విపరీతమైనటువంటి మైలేజ్, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఆల్ దీస్ థింగ్స్. హెల్త్లో ఈరోజు మనం మెడిసిన్స్ కానీ హెల్త్ కేర్కి కానీ మనం 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మినిమం 25% ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే మనకు 5,000 కోట్లు సేవ్ అవుతుంది. దట్ ఈస్ వేర్ సంజీవిని వీఆర్ బ్రింగింగ్. రెండోది, హెల్త్లో మీరు ఎన్ని మాట్లాడినా క్యాన్సర్ వచ్చిన సఫరింగ్ కూడా, కిడ్నీ పేషెంట్లు సఫరింగ్, ఎవ్రీ పేషెంట్ హౌ మచ్ ఈజ్ సఫరింగ్ అంటే ఎనార్మస్ సఫరింగ్. ఒక పక్క సఫరింగ్, ఇంకొక పక్కన ఎక్స్చెక్కర్ ఫర్ ది ట్యాక్స్ పేయర్స్. మనీ ఎట్లా మనం ఖర్చు పెడుతున్నాం. దట్ ఈస్ వేర్ ఎడ్యుకేషన్ కూడా మీరు చేయాలి, మోడల్స్ తయారు చేయాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. క్యారీ ఆన్. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సాయిరాం జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అభినందించారు. గత 10 సంవత్సరాలుగా మంచి ప్రణాళికాబద్ధంగా విద్యా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా ఉత్తమమైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా అత్యున్నతమైన విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. సాయిరాం కాలేజీ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జోష్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాట కార్యక్రమం హుషారెత్తించింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె అంజయ్య, కరస్పాండెంట్ మోహన్ రావు, వైస్ చైర్మన్ చైతన్య, వీరయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందుకోలేనంత మరెవరైనా ఇక్కడే చేరాలనిపించేంత. దట్ ఈస్ 461. ఎస్ నందిని 460. ఏ తులసి 4457.
ఉషా కోమలి ఎంపీసీ కంఫర్టబుల్గా క్వశ్చన్ బాగుంది. Once I am repeating, A. Vijayalakshmi 455, CH Jayashri. అలాగే దేవుడివి నువ్వే కదా నువ్వే. ఆశీర్వాదానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ ప్రతి కాలేజీలు నడుపుతున్నప్పుడు అనేక డిస్టర్బెన్స్ వస్తుంటే పేపర్లకు వస్తుంటాయి. సాయిరాం కాలేజీ అనేది ఇంతవరకు పేపర్లో రాగనంటే విషయాలు ఏం లేకుండా మేము నడపగలిగామంటే అది మా అనుభవానికి తర్కం. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రేయోభిలాషులు తల్లిదండ్రుల కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి సపరేట్గా క్యాంపస్ బాయ్స్కి ఓన్లీ ఐఐటి జేఈ మెయిన్స్ నీట్ సెక్షన్స్ మాత్రమే నడుపుతామని అంటే ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలనేది సో ఆ మోటోతో స్టార్ట్ అయ్యి ఓన్లీ ఫర్ గర్ల్స్. సో అప్పుడున్న ప్రకాశం డిస్ట్రిక్ట్లో అండ్ చుట్టుపక్కల కాలేజ్ ఎక్కడైనా కానివ్వండి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ బాలికల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ప్రైవేట్లో అండ్ విత్ క్వాలిటీతో ప్రొడ్యూస్ చేస్తున్న జూనియర్ కాలేజెస్ చాలా తక్కువ అండ్ లేవు కూడా అప్పట్లో. సో ఫస్ట్ మోటోతో ప్రకాశంలో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. సో అనుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు విత్ 0 రిమార్క్స్. సో అండ్ పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా హ్యాపీగా వాళ్ళ అమ్మాయి బాగుంది హ్యాపీగా వెళ్ళిపోవడం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, ఎందుకంటే ఎక్కడికైనా గుంటూరు, విజయవాడ అండ్ నేను అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ హాస్టల్స్లో ఉన్నాను కాబట్టి సో అండ్ ఫుడ్ ఎంత క్వాలిటీగా మనం ఇవ్వగలిగితే అండ్ హాస్పిటాలిటీ కనుక ఉంటే సో ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా చెప్పే టీచర్స్ వల్ల ఫ్యాకల్టీస్ వల్ల సరిపోతుంది. సో ఈ అన్ని కాంబినేషన్తో సాయిరామ్ కాలేజీ అప్పట్లో 2016లో స్థాపించారు. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి మెసేజ్ ఏంటంటే కాలేజీ బాగుంది, మేము ఇంకెక్కడికో వెళ్ళి మా అబ్బాయిని చేసే బదులు సో మీరు బాయ్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పే మెసేజ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ కొన్ని కారణాల వల్ల మేము వర్కౌట్ చేయలేకపోయాం. బట్ ఈ ఇయర్ విత్ గుడ్ ఎనర్జీతో వర్కౌట్ చేసుకొని ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్స్ ఆఫ్ ఎంసెట్ బాయ్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. 100కి 100% ఫోన్లు పట్టుకునే ఉంటాం. నేనైతే 2 ఫోన్లు తీసుకొచ్చాను, మరి డాక్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. సో ఫోన్ అనేది చాలా డిస్ట్రాక్షన్. అంటే మనం ఏదైతే సాధించాలి, ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో దాని నుండి మన ఆలోచన మార్చడానికి అదొక సాధనం. అయితే దాన్ని మంచి కొరకు వాడితే దాని నుండి కూడా మనం విజ్ఞానాన్ని పొంది చక్కగా మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్, సెల్ ఫోన్ అడిక్షన్ అనేది ఎవరికైనా అడిక్షన్ కానీ
సాధారణంగా వాడడం కానీ ఉంటే సాధ్యమైనంత వరకు అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడటం తప్ప వేరే దానికి వాడకుండా చక్కగా మీరు విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బాయ్స్ ఎవరు లేరు, బాయ్స్ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారు అంటున్నారు కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి ఇప్పుడు ఫోన్స్ ఉన్నట్లయితే మేము సాధారణంగా చూస్తున్నామంటే బయట సమస్యలు ఎవరో ఏదో అట్రాక్టివ్గా మాట్లాడతారు, తర్వాత ఫైనాన్షియల్గా వారికి థ్రెట్ ఇస్తారు, అదేవిధంగా వారి నుండి డబ్బు తీసుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడికి కూడా గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇవి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని, మంచిగా చదవాలని, మీరందరూ ఒక డాక్టరే కాదు ఏ కోర్స్ అయినా కూడా మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి వెళ్ళి చక్కని విద్యాభ్యాసాన్ని తీసుకొని కాలేజీకి అదేవిధంగా కాలేజీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని అందరినీ కోరుకుంటున్నాను. అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కడ ఎప్పుడు ప్రాక్టికల్గా నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసిన పాపనే పోలా. కాలేజ్ గురించి ఒక పేపర్లో రాదు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు. అప్పుడప్పుడు నాకు నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఏదైనా కలిసినప్పుడు కానీ నేను అడుగుతూ ఉంటాను, అసలు అడ్వర్టైజ్మెంటే కనపడదు ఏంటి మాస్టర్ గారు మన కాలేజీ అని మోహన్ రావు మాస్టర్ కానీ అంజీ మాస్టర్ గారు కానీ ఇప్పుడు అడుగుతుంటే, సరే మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ ఖర్చు ఎవరి మీద వేయాలి? పిల్లల మీదే వేయాలి. పిల్లల దగ్గర నుంచే డబ్బులు తీసుకొని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్కి మళ్ళీ ఖర్చు పెట్టాలి. దానికన్నా మంచి ఉత్తమమైన టీచర్లను తీసుకొని మనం చదువు కనుక నేర్పిస్తే పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు. ఆ దృష్టిలోనే వాళ్ళు ఆలోచన అనేది ఉంటుంది. కానీ ఎక్కడ అసలు బిజినెస్ ఓరియంటెడ్గా బిజినెస్ టైప్లో అసలు కాలేజ్ అసలు ఉండదు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి కాలేజీ నడుపుతున్నారు, ఒకే క్యాంపస్, అంటే జూనియర్ కానీ తర్వాత సీనియర్ ఇంటర్ కానీ ఒకే క్యాంపస్తో 10 సంవత్సరాల నుంచి 500 మంది పిల్లల్ని చదివించుకుంటూ ఎక్కడ కూడా అంటే కమర్షియల్గా లేకుండా ఉంటారు. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అసలు ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ కూడా ఎప్పుడు ఏ కాలేజీ గురించి నేను వినలేదు. టంగుటూరు హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెలవలమంద వెంకటరమణయ్య గురువారం రాత్రి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టారు. మృతుడి హత్యకు గల కారణాలు, వివరాలు తెలియరావాల్సి ఉంది. కొత్తపట్నం మండలం ఈతముక్కల చెక్కలుంగీల భౌగోళిక సూచిక నమోదు కోసం అవసరమైన ఫీల్డ్ స్టడీ నిర్వహిస్తున్నట్లు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఎస్ రఘునంద తెలిపారు. రీశాల్యూట్ ఐపీ సర్వీసెస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కన్సల్టెంట్ సతీసాగర్ రావు సమాచార సేకరణ చేశారని అన్నారు. సాంప్రదాయ ఈతముక్కల చెక్కలుంగీలకు భౌగోళిక సూచిక GI నమోదు సాధించేందుకు ఒంగోలు జిల్లాలో విస్తృత ఫీల్డ్ స్టడీ సమాచార సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈతముక్కల చెక్కలుంగీల చరిత్ర, సాంప్రదాయ నేత పద్ధతులు, ప్రత్యేక లక్షణాలు, తయారీ విధానాలు, సామాజిక ఆర్థిక ప్రాధాన్యత వంటి అంశాలను డాక్యుమెంటేషన్ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈతముక్కల చెక్కలుంగీల ప్రత్యేక గుర్తింపును రక్షించడం, చట్టబద్ధమైన గుర్తింపు పొందించడం, చేనేత పనివారులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడం ఈ ఫీల్డ్ స్టడీ ప్రధాన ఉద్దేశమని అన్నారు. సంప్రదాయ చేనేత వారసత్వాన్ని పరిరక్షించడం, స్వదేశీ కళలకు పేటెంట్ హక్కులు సాధించడం ద్వారా మార్కెట్ గుర్తింపు పెంచడం, కళాకారుల సముదాయాలకు మెరుగైన ఆర్థిక అవకాశాలను సృష్టించడంపై ఉన్న సమిష్టి కట్టుబాటును ప్రతిబింబిస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఈతముక్కల చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఈతముక్కల చెక్ లుంగీస్ తయారవుతుంటాయండి. ఈ చెక్ లుంగీస్కి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు, దాని తయారీలో కానీ దాని డిజైన్లో కానీ ఒక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు వీటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈతముక్కల చెక్ లుంగీస్కి భౌగోళిక సూచి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు ఇవ్వడానికి నిధులు మంజూరు చేశారు. మన కమిషనర్ చేనేత జౌళి శాఖ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారు. చెన్నైలో రిజిస్టర్ అవుతుందండి. దీనికి కన్సల్టెంట్గా సుపజిత్ సాహు CEO రెజల్యూట్ IP LLP హైదరాబాద్ వారికి రిజిస్టర్ చేయడానికి వారికి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని గురించి వాళ్ళ
శ్రీ సాగర్ గారు హైదరాబాద్ నుంచి ఫీల్డ్ స్టడీ గురించి వచ్చారు. వారితో పాటు నేను కూడా ఈతముక్కల గ్రామానికి వెళ్ళి అక్కడ ఈతముక్కల చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో ఉత్పత్తులను అట్లే చేనేత కార్మికులు నేస్తున్న మగ్గాలను పరిశీలించి దీనికి కావాల్సిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ఈ రెజల్యూట్ ద్వారా తుప్రజిత్ సాహు వారి ద్వారా ఈ రిజిస్ట్రేషన్కి అప్లై చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ జిఐ రిజిస్ట్రేషన్ వచ్చిందంటే ఈ ఈతముక్కల చెక్ లొంగీస్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చి ఈ మార్కెటింగ్ పెరిగి మళ్ళీ ఈ చేనేత కార్మికులకు ఎక్కువ పని కల్పించడానికి అవకాశం. జిఐ సంబంధించిన ఫీల్డ్ స్టడీ జిల్లా అధికారి అయినటువంటి రఘునందర్ గారితో ఈరోజు మేము ఇతమకుంట్ల వివర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. దానికి సంబంధించిన ఎన్ని సంవత్సరాలు 1947 నుండి ఇప్పటి వరకు వాళ్ళు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ లైక్ లుంగీస్, శారీస్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రోడక్ట్ మన జిల్లాకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణము. సో దానికి సంబంధించిన జిఐని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేయడానికి మా రెజల్యూట్ ఐపీ సర్వీసెస్ సుభదీప్ షాహా సిఇఓ రెజల్యూట్ సర్వీసెస్ వారు ఈ యొక్క స్టడీని గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో ఎంబోయ్ చేసిన దాని ప్రకారం జరిగింది. సో ఈ ఫీల్డ్ స్టడీ ద్వారా ఈ యొక్క వీవర్స్కి గుర్తింపు కాకుండా వాళ్ళ యొక్క రైట్స్ ప్రొటెక్ట్ చేయడము, రాబోయే రోజుల్లో వాళ్ళకు ముఖ్యమైన అంశం ఏంటంటే మార్కెటింగ్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో రావడం కాకుండా గుర్తింపు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి జిల్లాధికారులు మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ఎక్సలెంట్ అండి. గ్రామాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. సీసీ రోడ్లు, సైడు కాలువలకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ ప్రగతికి నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. రుద్రవరంలో 20 లక్షలు, గురవారెడ్డిపాలెంలో 20 లక్షలు, లక్ష్మీపురంలో 20 లక్షలు, చవటపాలెంలో 20 లక్షలు, మైనంపాడులో 30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు, సైడు కాలువలకు శంకుస్థాపన చేశారు. సొసైటీ చైర్మన్ కోకట్ల విజయమ్మ, టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, నాయకులు కోకట్ల శరత్ బాబు, సుబ్బారెడ్డి, మువ్వల మీరయ్య, మాజీ సర్పంచ్ అంకారావు పాల్గొన్నారు. सीधा कुछ कर दार పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సంతనూతలపాడు మండలంలో దాపు 11,70,00,000 వర్కులు జరిగాయి. ఎన్ఆర్ఎస్జిఎస్లో సీసీ రోడ్లు, డ్రైన్స్ 5 కోట్ల వర్క్స్ చేశారు. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. డిఎంఎఫ్ గ్రాంట్లో ఒక 5 కోట్ల వర్క్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మైనపాడు నుంచి డొంక రోడ్ ఒకటి చేశారు. దాని తర్వాత హెల్త్ సెంటర్స్, పిఎంఏజీ ఇలాంటి అన్ని గ్రాంట్లలో 11,70,00,000 చేశారు. ఈ కాకుండా ఇతర గ్రాంట్లు అంటే ఆర్ఎన్బి రోడ్లు, ఇప్పుడు మన మైనంపాడికి వచ్చే రోడ్డు బాగాలేదనేది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో టెండర్స్ కూడా పిలిచారు. అనేక అభివృద్ధి అటు ఆర్ఎన్బి రోడ్లు అది 1,70,00,000. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కాలువలు గీలువలు తీయటంలో కూడా దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో ఒక 3 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ ఇతర పనులు చేశారు.
నేను చెప్పేది ఏంటంటే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ఈ సంవత్సరము 7 నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా చేస్తాం. ఈ ఊరికి వస్తే ఈరోజు వస్తే రుద్రవరం గ్రామంలో 96 లక్షల పనులు జరిగాయి ఇప్పటి వరకు. ప్రమాదాల నివారణ, మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు టూ టౌన్ ఎస్ఐ పున్నారావు తెలిపారు. నగరంలోని హోటల్ కోలాస్ ప్రాంతంలో టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు చేశారు. ప్రధానంగా ఇటీవల మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడటంతో పోలీసు యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, డ్రైవింగ్ లైసెన్సు, వాహనానికి సంబంధించిన కాగితాలు ఉంటేనే రోడ్డుపైకి రావాలని, లేని ఎడల జరిమానాలు విధించి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. పేరు ఎంత పేరు? ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఒంగోలు టూ టౌన్ పరిధిలో. దీనిలో భాగంగా వెహికల్స్ చెక్ చేస్తూ వారు సరైన డాక్యుమెంట్స్ లేని వాళ్ళని, హెల్మెట్ లేని వాళ్ళని, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు, మైనర్ డ్రైవింగ్ వాళ్ళని స్పెషల్గా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి జరిమానా విధిస్తూ ఉన్నాము. ప్రప్రథమంగా మెయిన్ మైనర్ డ్రైవింగ్లో వాళ్ళని 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు వెహికల్ నడిపితే జరిగే ప్రమాదాల గురించి వాళ్ళకి చెప్తూ ఆ బళ్ళు కూడా సీజ్ చేస్తూ ఉన్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 3 రోజులు జైలు శిక్ష కూడా స్పెషల్గా వేపిస్తూ ఉన్నాము. మీరు బళ్ళు నడుపుకునేటప్పుడు ఖచ్చితంగా సరైన ధ్రువపథాలు పెట్టుకుని వెహికల్ నడపాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలపై తీసుకువస్తున్న పీపీపీ విధానం వల్ల విద్యార్థులకు అటు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ విధానం ద్వారా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని వైద్యులు డాక్టర్ సింగ్ విజయ్ రాఘవరావు, డాక్టర్ చేబ్రోలు నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 18 ప్రైవేటు మెడికల్ కళాశాలలు, 19 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నప్పటికీ ప్రభుత్వ మెడికల్ కళాశాల కంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఉచిత వైద్యం అందుతుందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు పునాదులు వేశారని, అవి పునాదులుగానే మిగిలాయని, ఒక్క కళాశాల కూడా పూర్తి కాలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలు పూర్తి చేస్తే యాజమాన్య కోటా కింద కొన్ని సీట్లను కేటాయించుకొని మిగిలిన సీట్లను రిజర్వేషన్ల పద్ధతిలో ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంటుందని, అందువలన ప్రభుత్వం తీసుకువస్తున్న విధానం సరైనదేనని అన్నారు. పీపీపీ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలల్లో పూర్తి చేయకపోతే రాబోయే విద్యార్థులకు కళాశాలలు అందుబాటులోకి రావని, మెడిసిన్ చదవాలని అనుకున్న వారి కోరిక కలగానే మిగులుతుందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి విద్యార్థులు కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పీపీపీ విధానంలో వెళ్ళటం అనేది ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సక్రమమైన ఖచ్చితమైన పద్ధతనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 50% సీట్లు పేద విద్యార్థులకి ప్రభుత్వం ద్వారానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల లాగానే అందుతాయి కాబట్టి అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు. పాత గవర్నమెంట్ కూడా ప్రభుత్వ కాలేజీల్లో పెట్టుబడి పెడుతూనే 50% సీట్లని ప్రైవేట్ దీంట్లో అమ్మటానికి సిద్ధమైంది. దానికన్నా ఇది మంచి విధానం అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఆర్థిక భారాన్ని ఇంతకన్నా మోయటం సాధ్యం కాదని నా ఉద్దేశం. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితే పెరుగుతాయి. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చాలా చోట్ల ఇప్పటికి కూడా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. అందువల్ల క్వాలిటీని దృష్టిలో పెట్టుకున్న, ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకున్న పీపీపీ విధానంలో వెళ్ళటమే సరైన విధానం అని నేను అనుకుంటున్నాను. ఉంది
పేదలకు కూడా మెడికల్ కాలేజీల్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఫ్రీ ఓపీతో చూస్తూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంబిస్తారని అనుకుంటున్నాను. పీపీపీ విధానం వల్ల ఏమీ నష్టం లేదండి. ఇంతకుముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. 17 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్లో ఉంటే, ప్రభుత్వం ఆధీనంలో ఉంటే 19 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్గా రన్ అవుతున్నాయి. మరి దానివల్ల ఎప్పుడు కూడా ఎవరు ప్రొటెస్ట్ చేసింది లేదు. దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టమేం లేదు. 50% మామూలుగా మెరిట్ వాళ్ళకి ఇస్తున్నారు, 50% వాళ్ళు ఇది రన్ కావడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు అవసరమే కదా. దానికోసం ఆ సీట్స్ వరకు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గవర్నమెంటు, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చేసేది కరెక్ట్ అండి. ఆ పునాదుల్లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ని గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఫండ్స్. హాస్పిటల్స్లో మామూలుగా ఇప్పుడు రన్ అవుతున్నట్లే ఇప్పుడు అన్ని ఘాటూర్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్, నారాయణ హాస్పిటల్ నెల్లూరులో ఎలా రన్ అవుతున్నాయి అలానే రన్ అవుతాయి. కాబట్టి అక్కడ ఏమి మిమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఇవన్నీ కూడా వర్తిస్తాయి, ఇన్సూరెన్స్ అన్నీ వర్తిస్తాయి. ఎక్కువగా ప్రజలకి ఏం కష్టం కలగదు, ప్రజలకు వైద్యపరంగా ఏం కష్టం కలగదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రొటెస్ట్ అంటే ఏంటంటే సీట్లు గవర్నమెంట్లు కాకుండా మేనేజ్మెంట్కి 50% సీట్లు ఇవ్వాల్సి వస్తుందని అందరూ అబ్జెక్షన్ చెప్తున్నారు. అది ఇంతకుముందు ఉన్న పద్ధతే, కొత్త పద్ధతి ఏం కాదు. ఆ రోజు లేని అటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదేం కొత్త పద్ధతి ఏం కాదు. చంద్రబాబు నాయుడు ఈరోజు తీసుకురాలేదు. ప్రస్తుత గవర్నమెంట్ ఈరోజు తీసుకొచ్చి ఏదో మనల్ని ప్రజలకి ఏదో చేస్తుంది అని అనుకోవటానికి ఈరోజు వచ్చిన పద్ధతి కాదు కదా. మరి అప్పుడు లేనటువంటి అబ్జెక్షన్స్ అన్నీ ఇప్పుడు ఎందుకండి? కాబట్టి ప్రజలకు మేలు జరగాలన్నా, రాష్ట్రానికి మేలు జరగాలన్నా ఈ పీపీపీ పద్ధతి కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదొకటే మార్గం. ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలు వేగంగా పూర్తి కావడానికి వైద్య విద్యార్థులకు విద్యాబోధన అందుబాటులోకి అవకాశం ఉంటుందని వైద్యులు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ కె నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అయినప్పటికీ ఈ విధానంలో మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా ఉంటుందని, ఎన్ఆర్ఐ కోటా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను బట్టి మేనేజ్మెంట్ ల్యాబింగ్ జరిగి అదనంగా విద్యార్థులపై భారం పడే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం అందించినప్పటికీ కొన్ని పరీక్షలకు నగదు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం అనే దానికి ప్రాధాన్యతను ఇచ్చి వాటికి ప్రయారిటీ ఇచ్చి అలాగే వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు తగినన్ని సదుపాయాలు, సీట్లు ఏర్పాటైతే వారు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఈ 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వము తనకు ఉన్న నిధులలో నుంచి సమకూర్చినట్లయితే దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. పేద విద్యార్థులు మెడికల్ కాలేజీలో ప్రవేశించినప్పుడు ఫీజుల భారం అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ సౌలభ్యం కూడా వాళ్ళకి లేకుండా ఈ పీపీపీ ద్వారా జరిగే మెడికల్ కాలేజీ నియామకాలు అన్నీ కూడా భారం అవుతాయి. పర్యవేక్షణలో ఒక రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు చేసి వీటి అన్నింటినీ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. వీలైనంత వరకు ప్రభుత్వమే ఆ నిర్మాణాలను పూర్తి చేయాలి. ఆ విధంగా పేద విద్యార్థుల వైద్య కళాశాల ప్రవేశాలకు కానీ పేద ప్రజల వైద్య సేవలకు కానీ
ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి ఉంటాయి. చీమకుర్తిలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీ రామచంద్ర మిషన్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు ధ్యానం గురించి అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. శ్రీ చైతన్య స్కూల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్ఎస్పి కాలనీ వరకు కొనసాగింది. వాసవి కళ్యాణ మండపంలో సామూహిక ధ్యానం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనాలని రామచంద్ర మిషన్ ప్రతినిధులు కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో 2 రోజుల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యార్థులకు నాలెడ్జితో పాటు విలువలు ముఖ్యమని వ్యాఖ్య. ముస్తాబు కార్యక్రమాన్ని సూచించిన మన్యం జిల్లా కలెక్టర్కు అభినందనలు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సాయిరామ్ జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. హుషారుగా జోష్ సెలబ్రేషన్స్ వేడుకలు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడు కాలువలకు శంకుస్థాపన. డీ న్యూస్లో నేటి మాట. ఓడిపోతే నేర్చుకో, గెలిస్తే నిలబెట్టుకో, కానీ ఓడిపోయాక ఆగిపోతే ఎప్పటికీ గెలవలేవు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.